Ladies and gentlemen. Hey guys, welcome back to another video of Indian Garage and Travel. సో ఫస్ట్లీ టెస్లా కార్ రివ్యూ అనేది టోటల్గా 2 పార్ట్స్గా డివైడ్ అయిందన్నమాట. మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఫస్ట్ పార్ట్ చూసేయండి. నేను మీకు ఐ బటన్లోనే లింక్ పెట్టేస్తాను అనమాట. సో ఫస్ట్ పార్ట్ చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది సెకండ్ పార్ట్ ఏంది అని ఎట్లా అని. సో ఈ సెకండ్ పార్ట్లో అయితే మనం మొత్తము కార్ యొక్క ఆటో పార్కింగ్ ఫీచర్స్ అండ్ మా కార్ ఎంత ప్రైస్కి వచ్చింది అండ్ డిస్కౌంట్స్ ఇవన్నీ ఎంత పడ్డాయి అని మొత్తం డీటెయిల్గా చూసేద్దాం. సో మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. అండ్ ఆల్సో అన్లాక్ చేయడానికి అయితే మనకి ఇక్కడ బటన్ వచ్చేసింది. ఇట్లాంటి హ్యాండిల్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. వీ నీడ్ టు జస్ట్ ప్రెస్ ది బటన్. ఇట్లా మనకు ఒక సౌండ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. యా, సో లెట్స్ గో. అండ్ క్లోజ్ చేసేటప్పుడు కూడా మీరు చూడొచ్చు ప్రాపర్ థర్డ్తో వెళ్తుంది. అలా ఫ్రేమ్ గ్లాస్ అనేది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఫ్రంట్కి వెళ్ళిపోదాం. సో నైస్ కూపే ఎస్యూవి. మనమైతే ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఓపెన్ ది డోర్ హ్యాండిల్స్, అంతే ఫ్రేమ్లెస్ డోర్స్ అనమాట. ఫ్రంట్ కూడా మనకి బ్లింకర్స్ ఆఫ్ చేద్దాం. బ్లింకర్స్ ఇక్కడ ఉంటాయి. యా, అండ్ మంచి వుడెన్ ఫినిష్ అయితే ఇక్కడ ఇచ్చిండు అనమాట. ఇక్కడ వరకు వుడెన్ ఫినిష్ ఇచ్చి అండ్ అల్యూమినియం టచ్ ఇచ్చేసిండు. అండ్ ఇక్కడ అన్ని పవర్ విండోస్ ఉన్నాయి అనమాట. ఆల్ ఆర్ పవర్ విండోస్ గైస్. అండ్ దేర్ ఆర్ నో ఆటో అప్ అండ్ డౌన్. వన్ టచ్ అప్ అండ్ డౌన్ అయితే ఏ విండోకి లేదు, ఫ్రంట్ విండో కూడా లేదు. ఇదైతే చాలా పెద్ద కాస్ట్ కటింగ్. మనం నీడ్ టు ప్రెస్ ది బటన్ అనమాట. మొత్తం నొక్కి పట్టుకొని ఉండాలి కింద వరకు వెళ్ళేంత వరకు. ఇక్కడ వచ్చేవరకు మనకు కంప్లీట్గా వెళ్ళిపోతుంది విండో అనేది. చూడొచ్చు మీరు ఇప్పుడు ఫ్రేమ్లెస్ డోర్స్. ఇట్స్ కూల్ థింగ్. జస్ట్ మనం మళ్ళీ నొక్కి పట్టుకొని ఉండాలి. ఇఫ్ యూ స్టాప్ ఇట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి నైస్ ఆల్కంటారా ఫినిష్ ఇచ్చిండు అండ్ లెదర్ ప్యాడింగ్ అలాంగ్ విత్ ది వైట్ స్టిచ్చింగ్ విచ్ గోస్ అప్ టు హియర్. అండ్ దిస్ టు అన్లాక్ ది డోర్స్ అనమాట. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక నైస్ ఫినిష్ ఇచ్చిండు అలాంగ్ విత్ అంబియంట్ లైటింగ్ అనొచ్చు. కానీ ఇట్స్ ఓన్లీ వన్ కలర్, వామ్ వైట్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మోడల్ వై అని స్కప్ లైట్ ఇచ్చేసాడు అనమాట, విచ్ ఈస్ నాట్ ఇలిమినేటెడ్. సో ఇక్కడ వచ్చేవరకు మనకు ఒక బ్రేక్ పెడల్ అండ్ ఆల్సో యాక్సిలరేటర్ పెడల్ ఉంది గైస్. అండ్ వన్ డెడ్ పెడల్ ఉంది. అండ్ ఇక్కడ మనకి టెస్లాలో వచ్చేవరకు దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ ది బ్రేక్ పెడల్ అనమాట, బికాస్ ఆఫ్ ఇట్స్ రీజనరేటివ్ సిస్టమ్. మనము అసలు టెస్లాలో బ్రేక్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం యాక్సిలరేటర్ ఎప్పుడైతే మనం డీయాక్సిలరేట్ చేస్తామో, లైక్ లైట్గా వదిలేస్తాం కదా, అప్పుడు అనేది అది ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేసుకుంటుంది అనమాట. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ అనమాట. ఆటోమేటిక్ కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. జస్ట్ వన్ పెడల్ డ్రైవింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఐ నో ఫర్ ఇట్ విల్ బీ వెరీ న్యూ అనమాట. అసలు ఐ మీన్ వాచ్ దిస్ సిస్టమ్, అసలు ఇది వర్క్ చేస్తుందా లేదా అని అట్లా చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో బట్ ఇట్ వర్క్స్ వెరీ ఎఫిషియెంట్లీ అనమాట. చాలా బాగుంటుంది. ఐ మీన్ ఇట్స్ వెరీ సింపుల్ టు యూస్. అలవాటు అయిపోతుంది. ఫస్ట్లో కొత్తగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, బట్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ క్వైట్ అ బిట్ యూ విల్ గెట్ టు యూస్ టు ఇట్. సో యా, అదనమాట. బేసిక్గా మీకు అర్థమైంది కదా, మన ఇండియాలో ఉంటుంది టాటా నెక్సాన్, టియాగో ఈవీలో కానీ రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మనం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ థర్డ్ లెవెల్, సెకండ్ లెవెల్ అండ్ ఇట్లా అని. కానీ దీంట్లో అయితే మనం అట్లా లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోలేము. ఒకటే ఫిక్స్డ్ ఉంటుంది. అదంతా అదే ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై చేసుకుంటుంది అనమాట. దానివల్ల మనకేమవుతుంది, మనకు బ్రేక్ అయితే అప్లై చేయాల్సిన అవసరం అయితే రాదు. వెన్ యూ డీయాక్సిలరేట్ ఇట్ ఆటోమేటికలీ ట్రైస్ టు బ్రేక్ ది కార్ అనమాట. సో యా, అది మీకు చెప్తే అర్థం కాకుండొచ్చు, బట్ మీరు ఒకవేళ నడుపుతూ ఉంటే కానీ అట్లా ఉంటే అయితే మీకు పక్కా అర్థమవుతుంది. సో కమింగ్ బ్యాక్, అది ఈ టెస్లా యొక్క టెక్నాలజీ అనమాట. ఇది మోడల్ వై అనే కాదు, ప్రతి ఒక్క టెస్లాలో అయితే ఇట్లానే ఉంటుంది. ద రీజనరేటివ్ బ్రేకింగ్ వర్క్స్. సో అట్లా ఇట్ బికమ్స్ ఎ వన్ పెడల్ కార్ డ్రైవింగ్ అవుతుంది అనమాట. ఇది మనకి జస్ట్ వీ నీడ్ టు కంట్రోల్ ది యాక్సిలరేటర్, నో నీడ్ టు టేక్ ది కంట్రోల్ ఆఫ్ ది బ్రేక్స్. సో కమింగ్ బ్యాక్ టు ది స్టీరింగ్ వీల్, ఇక్కడ వచ్చేవరకు మనకి బ్లింకర్స్ అండ్ ఆల్సో వైపర్స్ ఉన్నాయి అనమాట. అప్ అండ్ డౌన్, అప్ డౌన్ చేసినప్పుడు ఇక్కడైతే మనకి నైస్ వ్యూ వచ్చేస్తుంది, సైడ్ వ్యూది. ఇక్కడ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వ్యూ వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ఫర్ ది వైపర్స్.
ఇది ప్రెస్ చేస్తే మనకి వైపర్స్ అనేది వస్తుంది అనమాట. యా, అండ్ నైస్ టెస్లా లోగో వచ్చేసింది. ఇది వచ్చేవరకు మనకి ఆడియో కంట్రోల్ చేసుకోవడానికి అనమాట, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అండ్ దిస్ ఇస్ టు చేంజ్ ది ట్రాక్ రైట్ అండ్ లెఫ్ట్. అండ్ ఇది వచ్చేవరకు మనకి క్రూజ్ కంట్రోల్ వాటికి అనమాట ఈ ఫీచర్, ఇటు సైడ్ వచ్చేవరకు. అండ్ ఇది వచ్చేవరకు మనకి గేర్ నాబ్ అనమాట. బేసిక్గా ఇక్కడ ఏం మనకి గేర్ నాబ్ అట్లాంటిది ఏం లేదు. సో ఇక్కడనే ఉంది మనకి, పైకంటే రివర్స్, కింద కంటే డ్రైవ్. అండ్ ఇది ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి పార్కింగ్లో వెళ్తుంది. అండ్ మిడిల్లో ఉంటే న్యూట్రల్ ఆఫ్ కోర్స్. అండ్ మొత్తం కిందకంటే క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రమ్ హియర్ యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ది క్రూజ్ కంట్రోల్ స్పీడ్. సో కమింగ్ బ్యాక్ టు ది స్క్రీన్, ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది టెస్లా. ఈ స్క్రీన్లో ఉన్నంత అయితే ఈ స్క్రీన్లో ఏ కార్లో ఉండదు గైస్. అన్ని ఫీచర్స్ అయితే ఈ స్క్రీన్లోనే ఉన్నాయి మొత్తం కంట్రోల్ చేయడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏం స్పీడోమీటర్ ఏం లేదు ఇంకా మనకి, లైక్ మొత్తం ఎంటీ ఉంది. ఇక్కడనే మనకి మొత్తం కనిపిస్తుంది, స్పీడ్ కానీ, స్పీడ్ లిమిట్ కానీ, రేంజ్ కానీ అంతా ఇక్కడనే కనిపిస్తుంది. సో ఇది మనం ఇది ఇట్లనే కనిపిస్తుంది మొత్తము. ఇక్కడ చూడొచ్చు 63% ఛార్జింగ్ ఉందంట. అండ్ రేంజ్ వచ్చేవరకు 190 మైల్స్ అని చూపిస్తుంది. యా, అండ్ ఇక్కడనే మనకి కార్ని ఓపెన్ చేయొచ్చు అండ్ లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. ఫ్రంట్ ట్రంక్ ఓపెన్ చేయొచ్చు, బ్యాక్ ట్రంక్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఛార్జింగ్ లిడ్ కూడా ఓపెన్ చేయొచ్చు మనం స్క్రీన్ నుంచే. సో యా, మొత్తం ఈ స్క్రీన్ నుంచే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ స్క్రీన్ మీద అయితే ఒక డీటెయిల్ వీడియో అవుతుంది నేను ఇప్పుడు చేస్తే, ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. గేమ్స్ ఆడుకోవచ్చు ఈ స్క్రీన్లో మనం ఈ స్టీరింగ్ వీల్తోని. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో. ఇప్పటికే నాకు చాలా ఒక 20 మినిట్స్ అయితే దాటుంటుంది అనిపిస్తుంది ఈ వీడియో. సో మీకు కనుక ఈ టెస్లా స్క్రీన్ మీద ఇంకొక వీడియో కావాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని అంటే మాత్రం కమెంట్ చేయండి నాకు, నేను పక్కా చేస్తా. అండ్ కమింగ్ బ్యాక్ ఓవర్ హియర్, ఇక్కడైతే మనకి 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఇచ్చేసిండు. 2 ఫోన్స్ అయితే మనం ఛార్జ్ చేయొచ్చు. బట్ ఇవైతే చాలా లేట్గా ఎక్కుతున్నాయి అనమాట ఈ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్, చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేవరకు మనకు ఒక స్టోరేజ్ కంపార్ట్మెంట్ లాగా ఇచ్చిండు విత్ నైస్ ప్యాడింగ్ అనమాట. అండ్ ఆల్సో ఒక ల్యాంప్ ఉంది ఇక్కడ. ఇది క్లోజ్ చేయడానికి మనం జస్ట్ ఇట్లా ఒక పుష్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేవరకు ఒక 2 బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఉంది మనకి ఆర్మ్రెస్ట్ కింద, సేమ్ ఇట్స్ ఆల్. ఇక్కడ వచ్చేవరకు మనకి 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇట్స్ నాట్ స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అనమాట, కానీ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇట్. ఇక్కడ కూడా మనకి నైస్ స్టిచ్చింగ్ వచ్చేసింది. అండ్ మీరు చూడవచ్చు ఇప్పుడు గ్లవ్ బాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఏంది అసలు ఏం బటన్ లేదు అని అనుకుంటున్నారా? సో ఆ గ్లవ్ బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా మనమైతే ఈ స్క్రీన్లోనే చూడాలన్నమాట. అది ఎట్లనో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో గైస్, గ్లవ్ బాక్స్ ఓపెన్ చేయడానికి అయితే మనము ఇక్కడ కార్ సింబల్ ఇది ప్రెస్ చేస్తే ఇట్లా మనకు ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గ్లవ్ బాక్స్ అని రాసింది, దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. కానీ క్లోజ్ చేయడానికి అయితే మనమే క్లోజ్ చేయాలన్నమాట ఇట్లా. సో అది గైస్ మొత్తం టెస్లా యొక్క ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఫ్రంట్ లో అయితే మనకి స్పీకర్ అయితే మొత్తం ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు అయితే వస్తుంది. సౌండ్ సిస్టమ్ అయితే క్రేజీ ఉంది. వుడెన్ ఫినిష్ అనేది మొత్తం అక్కడ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి మనకి, మీకు కనిపించకుండొచ్చు. యా, ఏసీ వెంట్స్ యొక్క టెంపరేచర్ కానీ ఫ్లో కానీ మొత్తం మనము స్క్రీన్ నుంచే కంట్రోల్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి ఫ్లో ఎంత పైకి ఏంది, ఫ్యాన్ స్పీడ్ ఎంత అని మొత్తం ఇక్కడి నుంచే మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఇదే మనకి మొత్తం ఈ లెగ్స్కి కావాలా ఏంది అని హీటెడ్ సీట్స్ అయితే వచ్చేసినాయి మనకి. బోత్ సైడ్స్ వీ హ్యావ్ హీటెడ్ సీట్స్. అండ్ యా, సో అదే చెప్తున్నాను కదా నేను మీకు, ఈ స్క్రీన్ గురించి చెప్పాలంటే ఇట్ విల్ టేక్ క్వైట్ ఎ బిగ్ టైమ్. సో దానికైతే ఒక సపరేట్ వీడియోనే కావాలి మనకి, అంత ఉంటుంది అనమాట. ఈ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఈ స్క్రీన్లోనే ఉంటుంది. మొత్తం ఏమేమి చేయాలి అన్నీ అయితే ఈ స్క్రీన్లోనే ఉంటుంది. సో యా, ఇక్కడ వచ్చేవరకు మనకు ఒక ట్వీటర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేవరకు మనకు ఒక మిర్రర్ ప్లస్ ల్యాంప్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి సేమ్ లైట్ ప్లస్ మిర్రర్.
ఇక్కడ వచ్చేవరకు మనకి ఇంకా లైట్స్ వచ్చినాయి. అండ్ ఇది హజార్డ్ లైట్స్కి. అండ్ ఆల్సో ఇది మైక్రోఫోన్ అనమాట, లైక్ మనం కాల్స్ మాట్లాడినా కానీ ఇక్కడ నుంచి రికార్డ్ అవుతుంది. ఇది వచ్చేవరకు మనకి ఫ్రేమ్లెస్ మిర్రర్ లాగా వచ్చేసింది. ఇట్స్ అన్ ఆటో డిమ్మింగ్ మిర్రర్ అనమాట. యా, సో గైస్ మీకైతే ఇప్పుడు ఆటో పార్కింగ్ ఫీచర్ అనేది చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఒక పార్కింగ్ స్లాట్ అయితే నాకు చూపించేసింది, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి. సో మనం అయితే ఈ స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే స్టార్ట్ అని చూపిస్తుంది. స్టార్ట్ అని ప్రెస్ చేస్తే చూడచ్చు, స్కేరీ ఉంటుంది ఫస్ట్లో అయితే, కానీ ఇట్ డస్ ది జాబ్ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. చూడొచ్చు, నేనైతే ఏం కంట్రోల్ చేయట, యాక్సిలరేటర్ కానీ బ్రేక్ కానీ ఇది. దట్స్ ఇట్ గైస్. ఇదే మనకి ఆటో పార్కింగ్ కాకుండా మనకి ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వస్తుంది. 4 months ఫ్రీ వస్తుంది అనమాట అది. సో అది సంగతి, అది కూడా నేను మీకు వచ్చే వీడియోస్లో చూపిస్తాను ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఎట్లా ఉంది ఏంది అని. సో యా గైస్, నేనైతే అన్ని ఫీచర్స్ కవర్ చేసినాను అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ది ప్రైస్. సో ప్రైస్కి వచ్చేస్తే మనము ఈ కార్ నాకు వచ్చే వరకు అయితే $47,000 అయిందనమాట. $47,000 సమ్ చేంజ్. సో ఓవరాల్గా టోటల్ రౌండ్ ఫిగర్ వేసుకుంటే $48,000 అయిందనమాట. ఆఫ్టర్ ఫెడరల్ ట్యాక్స్ అని ఒక ఆఫర్ ఉంటుంది ఇక్కడ యూఎస్లో, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్నందుకు ప్రజెంట్ ఒక $7,000 ఎంతో ఉంది. అది పోయినాకనే నాకైతే ఇంత పడ్డది గైస్, $48,000. లైక్ నేను కొన్న 2 days తర్వాతనే టెస్లా ఇంకొక ఆఫర్ రిలీజ్ చేసింది. ఒక 3-4 days తర్వాత ఒక ఆఫర్ రిలీజ్ చేసింది, లైక్ 0.99% APR అని, సో ఇంట్రెస్ట్ రేట్ అని. సో నాకైతే చాలా ఒకలాగా అనిపించింది, అరే ముందే చెప్పొచ్చు కదా ఈ ఆఫర్, ఏదో నేను కొనడం కంటే ముందే నాకు కూడా బెనిఫిట్ అనేది వస్తుంది కదా అని. సో అది గైస్, ఇప్పుడు చాలా ఆఫర్స్ అయితే పెడుతున్నాడు టెస్లా మీద, కానీ ఎంత ఆఫర్ పెట్టినా అని నేనైతే ఒకటి చెప్తా, మీకైతే $47,000 కంటే అయితే తక్కువ అయితే రాదని నా ఫీలింగ్. చూడండి, మీరు కూడా మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా మోడల్, ఏ మోడల్ తీసుకుంటున్నారు ఏంది అని. నా మోడల్ అయితే టెస్లా మోడల్ Y లాంగ్ రేంజ్ అనమాట, ఆల్ వీల్ డ్రైవ్. ఇలా ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇదే నా టోటల్ ఫుల్ వీడియో. ఐ నో ఈ వీడియో లాంగ్ అయి ఉంటే సారీ గైస్, కానీ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ టెస్లా కొందామని చూస్తున్నా కానీ, లేకపోతే ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు బై ఎనీ మోడల్ ఆఫ్ ది టెస్లా, ప్లీజ్ షేర్ దెమ్ దిస్ వీడియో అనమాట. లైక్ నేనైతే మొత్తం ప్రతి ఒక్క ఫీచర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా అయినో ఈ స్క్రీన్లోనే చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లలో చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే ఇది నాకు చాలా పెద్ద వీడియో అయిపోయింది అనిపిస్తుంది. సో నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే పక్కా చేసి చూపిస్తా ఈ స్క్రీన్ మీద. దానికైతే మీరైతే సపోర్ట్ చూపించాలి. ఈ వీడియోని మీకు లైక్ చేయండి అండ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, మరి మీకు ఏం డౌట్స్ ఉన్నా అని టెస్లా మీద అయితే కమెంట్స్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కమెంట్కి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్.